నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ ఈ నెల 14న తెలంగాణ రాష్ట్ర బంద్ మాలజాతి రేవంత్ సర్కార్పై తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపు అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ హామీలు నెరవేరుస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలన్న పటేల్ రమేష్ రెడ్డి స్నేహితుడి హత్యకు దారితీసిన స్నేహితుల మధ్య స్వల్ప వివాదం పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన 30 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు ప్రారంభం పనులను ప్రారంభించిన స్పీకర్ మంత్రి ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 14న తెలంగాణ రాష్ట్ర బంద్కు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ విఎల్ రాజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూపులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ జస్టిస్ షమీర్ అఖ్తార్ ఇచ్చిన నివేదిక అంతా మాదిగ పక్షం వైపు ఉందని మాలలకు జరిగిన అన్యాయంపై తెలంగాణలోని యావత్ మాలజాతి రేవంత్ రెడ్డి సర్కార్పై తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కొన్ని వర్గీకరణ కోసం జస్టిస్ షమీర్ అఖ్తార్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక మొన్న అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ ఏకసభ్య కమిషన్ను పూర్తిగా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, బీజేపీ కాంగ్రెస్ యొక్క కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ముఖ్యంగా ఒక సామాజిక రాజకీయ కుట్రకి పాల్పడి రాజ్యాంగ నిబంధనలకి పాత్ర వేసి ఈ షమీర్ అఖ్తార్ ఇచ్చే నివేదికను ఆమోదించారు. అందులో మూడు వర్గాలుగా వాళ్ళు విభజించారు. వాళ్ళు ఇచ్చే నివేదికలో మీడియాలో వచ్చింది. ఒకటి సంచార జాతులు, వాళ్ళకి 1% రిజర్వేషను, మాదిగ ఉపకులాలు 9% రిజర్వేషను, మాల ఉపకులాలు 5% రిజర్వేషన్గా మొత్తం 15% పూర్తి చేసి వాటి డిక్లేర్ చేశారు. అసలు సంచార జాతులు అనేది షెడ్యూల్ కులాల్లో లేవు. ఇది చాలా వ్యూహాత్మకంగా వాళ్ళు కుట్ర చేశారు. సంచార జాతులు అనేది ట్రైబల్ తెగల్లో బీసీ కులాల్లో ఉంటారు. ఎస్సీ కులాలు మొత్తం అంతా కూడా అంటరానితనం ఆధారంగానే షెడ్యూల్ కులాల జాబితాలో 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాలు హోమోజీనియస్ కమ్యూనిటీస్, అంటరానితన కులాలు, అంతే తప్ప సంచార జాతులు కారు. ఇది ఫస్ట్ రాజ్యాంగ నిబంధన వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం షమీర్ అఖ్తార్ ద్వారా వాళ్ళు అందులో పెట్టారు. పైగా ఇంకోటి, దేశవ్యాప్తంగా 1165 ఎస్సీ కులాలు ఉన్నాయి. షెడ్యూల్ కులాల జాబితా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా దేశంలో ఎస్సీ కులాల జాబితా 1165 ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 59 కులాలు ఉన్నాయి, ఎస్సీ కులాలు. ఆ కులాలు ఏ కులానికి ఉపకులాలు ఉండవు, అవి స్వతంత్ర కులాలు. మాదిగ ఉపకులాలు ఉండవు, మాల ఉపకులాలు ఉండవు, అన్ని అబద్ధం. ఈ 59 ఎస్సీ కులాలు స్వతంత్ర కులాలు. వీళ్ళు ఏం చేశారు, ఈ 15% రిజర్వేషన్ని ఒకవేళ వర్గీకరణ కేటాయింపు జరిగితే చేయదలుచుకుంటే 59 కులాలకి పంచాలి కదా. కానీ మాదిగ మాలని పైన చూపించి మిగతా 57 ఎస్సీ కులాలకి ద్రోహం అన్యాయం చేశారు ఈ షమీర్ అఖ్తార్ ఇచ్చిన నివేదికలో. ఇది పూర్తిగా 57 ఎస్సీ కులాలకి ద్రోహం చేశారు. అదేవిధంగా మొన్న 2000 జస్టిస్ షమీర్ అఖ్తార్ యొక్క ఏదైతే రికమెండ్ చేసిందో, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చిందో దాన్ని స్టే ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో మొన్న మేము రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ జస్టిస్ షమీర్ అఖ్తార్ యొక్క రికమెండేషన్స్ ని తక్షణం రద్దు చేయాలి, స్టే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేస్తూ మేము తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి రిట్ పిటిషన్ నెంబర్ 3586/2025. కాబట్టి రేపు బహుశా వాదన రావచ్చు. హైకోర్టులో మేము పెద్ద ఎత్తున ఇక్కడ రాజ్యాంగాన్ని ధిక్కరించారు, రాజ్యాంగ నిబంధనలు ధిక్కరించారు,
రాజ్యాంగాన్ని అవహేళన చేశారు. రాజ్యాంగాన్ని వీళ్ళు భూస్థాపితం చేశారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం. ఓ బట్టి వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్ లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మా ప్రణాళిక, మా ప్రామాణిక రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని చెప్పి. తెలంగాణలో ఈ ఆర్ఎస్ఎస్ పాలేర్లు, ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిపి ఎంఆర్పీఎస్ లో ఏది చెప్తే చేస్తారా? వాడు చెప్తాడు మొత్తం ఇచ్చామని ఇచ్చేస్తారా? ఏంది అసలు ఆయన ఆడడం ఏంది, మీరు ఎవడం ఏంది అంటే రేపు ఇంకోటి బయలుదేరతాడు. ఇప్పటికే వీళ్ళు 3 వర్గాలుగా విభజించారు. సంచార జాతులు లేరు. మీకు ఎవడు చెప్పాడు సంచార జాతులు ఉన్నట్టు? ఎస్సీ జాతులు చెప్పిందా? అట్లా రాజ్యాంగ ఉల్లంఘన చేశారు వీళ్ళు. సంచార జాతులు ఏంటయా? బీసీ కులాల్లో, ఎస్టీ కులాల్లో సంచార జాతులు ఉంటాయి. అంటరానితనం ఆధారంగానే షెడ్యూల్ కులాల్లో ఉన్న 59 కులాలు ఉన్నాయి. అందులో మాదిగల్ని, మాలలకి కేటాయించారు తప్ప 57 ఎస్సీ కులాలకు అన్యాయం చేశారు. ఏది 57 ఎస్సీ కులాలు రిజర్వేషన్ ఎక్కడ కేటాయించారండి? ఈ షమీర్ ఇచ్చిన రికమెండేషన్ లో మొత్తం అంతా కూడా కేవలం పక్షపాత వైఖరితోటి మాలల్ని, ముఖ్యంగా అంబేద్కర్ వారసుని దెబ్బతీయాలని, వీళ్ళని బానిసలు చేయాలని, ఏ మాలల ఓట్లతో అయితే గద్దెనెక్కారో రోడ్ల మీద తిరిగే సన్నాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్ను ముఖ్యమంత్రి అవడానికి కారణం ఎవరయ్యా? మాదిగలు కాదు, మాలలే ముఖ్యమంత్రి. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓట్లేశారు. కనీసం నీ సిగ్గుందా? నీకు అన్నం పెట్టిన వాడికి నేను ఓట్లేసి నీ పార్టీని, నిన్ను ముఖ్యమంత్రి చేసిన జాతిని వెన్నుపోటు పొడుస్తారా? వాళ్ళ నోట్లో మన్ను పొడుస్తారా? ఇంత దుర్మార్గమా? కనీసం కృతజ్ఞత కూడా లేని ఇంత ద్రోహం చేస్తారని మేము ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ దున్నపోతులు మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిందంటే మాడల భిక్ష, మాడల జాతి మొత్తం ఓట్లేస్తే మీ పార్టీ గెలిచింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మాదిగలంతా మెజార్టీ బీజేపీకి ఓట్లేశారు. మీ కాంగ్రెస్ పార్టీకి ఏదో 1% వేసి ఉండొచ్చారేమో. మీరు నిజంగా రాజకీయంగా మీరు ఆలోచిస్తే మరి మాలను మీరు పరిగణలో తీసుకోవాలి కదా. ఎందుకు పరిగణలో తీసుకోలేదు? 5% అంటే మాల జనాభా ఎంత ఉన్నారు? 5% అంటే అండి. మరి నేతకాని జనాభా ఏది? బైండ్ల జనాభా ఏది? బేడల జనాభా ఏది? దాదాపు 57 కులాల జనాభా నువ్వు ఏడ చూపించావు? వాళ్ళ రిజర్వేషన్ ఏదండి అని ఎంత దుర్మార్గంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అసెంబ్లీలో అధికారం ఉంది కదా అని చెప్పి చెలరేగిపోతున్నారు. అందుకే రాజ్యాంగాన్ని వీళ్ళు కూనీ చేశారు, రాజ్యాంగాన్ని అవమానించారు, రాజ్యాంగ నిబంధనలు కాలు రాశారు. కాబట్టి ఈ ప్రభుత్వ యొక్క చర్యలకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 14వ తారీఖుని తెలంగాణ రాష్ట్ర బంద్కి పిలుపునిస్తున్నాం. ఇప్పటికే తెలంగాణలో ఉన్న అన్ని మాల సంఘాలు, వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అన్ని దళిత సంఘాలు, మాల సంఘాల జేఏసీలందరూ కూడా ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ఈ ఎస్సీల వర్గీకరణ వ్యతిరేకంగా చేయబోతున్న తెలంగాణ రాష్ట్ర బంద్లో పాల్గొని బంద్లో మరి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయాలని, తెలంగాణ మంత్రుల యొక్క దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని రేవంత్ రెడ్డి వారి దిష్టిబొమ్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రుల దిష్టిబొమ్మలో ఈ మాల ఎమ్మెల్యేలు, మాల మంత్రులు వీళ్ళ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని ఈ సందర్భంగా మాల మహానాడు తరఫున పిలుపునిస్తున్నాం. అదేవిధంగా హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్స్ దాని మీద కూడా మేము న్యాయపోరాటం చేయబోతున్నాం. ముఖ్యంగా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రభుత్వంపై దుష్ప్రచారం తగదని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన నివాసంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని, అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ 1వ తేదీన జీతాలు ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. కులగణన సర్వే సక్రమంగా నిర్వహించడం జరిగిందన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కూడా దాని మీద ఈరోజు స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుకూలంగా 50% రిజర్వేషన్ దాటొద్దనే దాని మీద పార్టీల పరంగా 42% వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రేపు లోకల్ బాడీలలో బీసీలకు టికెట్లు ఇవ్వబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడితే బీఆర్ఎస్ నాయకులు కడుపు మంటతోటి చేతగాని దద్దమ్మలు అయ్యారు. ఈరోజు మేము అడుగుతున్నాం, మీరు చేతనయ్యి ఉంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఆర్భాటంగా చేశారు. ఆ సర్వే ఏమైనా మీరు బయట పెట్టిందా? దాంతో ఏమైనా ఉపయోగం జరిగిందా? మీకు అలా దమ్ముంటే
బీసీ కులగణన ఎందుకు చేయలేదని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. మీ చేతగాని దద్దమ్మలు ఆ రోజు చేయకుండా ఈరోజు బీసీ సంక్షేమం కోసం మేము కులగణన చేపడితే దీనిని తప్పుపట్టడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈ బీసీల మీద ప్రేమ లేదు, బీసీల అభ్యున్నతికి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మాకు ప్రభుత్వాన్ని నడపడమే చేత కాదట. అయ్యా, కాంగ్రెస్ పార్టీ ఏంది, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏందో నిన్ను కన్నా నీ అయ్యని అడుగు, లేకపోతే నీ తాతని అడుగు, నీకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, భూ సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, బ్యాంకులను జాతీయకరణం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించింది కాంగ్రెస్ పార్టీ. పేద వర్గాలు ఈరోజు చదువుకొని అమెరికా లాంటి దేశాలకు పోయి బ్రహ్మాండంగా ఈరోజు సక్సెస్ అవుతున్నారంటే దానికి వెనుక కాంగ్రెస్ పార్టీ. ఐటీ విప్లవం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ. ఇలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి పాలన చేత కావట్లేదట. మీకేం చేతనైందా? అలా కేసీఆర్ సిగ్గుండాలి మీకు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఫామ్ హౌస్లో తాగి పండుకున్నాడు. ఏమన్నా సెక్రటేరియట్కి వచ్చినాడా? సిగ్గుండాలి. ఇలా ప్రతిపక్ష నాయకునిగా 14 నెలలుగా ఫామ్ హౌస్లో తాగి పండుకుంటున్నాడు. మీరా మా గురించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు పనిచేస్తూ రోజు సెక్రటేరియట్కి వస్తూ పరిపాలనను ఉరుకులు పెట్టిస్తున్నాడు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాంటి మమ్మల్ని పరిపాలన చేతగా వీళ్ళకి ఒకటే ఈరోజు కుళ్ళు. ఏం కుళ్ళు అయ్యాలంటే మా డబ్బా ఖాళీ అయింది, మమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, వాళ్ళ నాయకుడు కేసీఆర్ తాగి పండుకుంటుండు, బయటకు వచ్చే పరిస్థితి లేదు, కేటీఆర్ హరీష్ రావు కూడా త్వరలో జైలుకు పోబోతుండ్రు, జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఏదైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో ఆయన కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది. ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది, దాంట్లో మాట్లాడుతున్నదే తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు ఎవరు ఏందనేది ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మీకు నిజంగా దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయండి. చేతగాని దద్దమ్మలు రేపు లోకల్ బాడీ ఎన్నికలలో ప్రజలు మిమ్మల్ని నమ్ముతారో మమ్మల్ని నమ్ముతారో చూద్దాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర జనాభాను తక్కువ చేసి చూపించడం పెద్ద ద్రోహమని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిర్వహించిన సర్వేలో ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చి స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్నారని అన్నారు. కులగణన సర్వేలో బీసీ జనాభాను తగ్గించి చూపించిన ప్రభుత్వంపై కేసు పెట్టాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముంబై బతకపోయినా ఆనాడు మీ దరిద్రపు కాంగ్రెస్ పాలన వల్ల దుబాయ్ పోయినా ఇవాళ తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. మేము తెలంగాణ బిడ్డలుగానే మా పేర్లు ఉండాలి అని చెప్పి గర్వంగా వచ్చి నమోదు తీసుకొని పోయింది ఒకటే రోజు. నువ్వు ముండా సర్వే, నువ్వు చేసిన సర్వేకు ఇంటికి పోతే చెప్పులతో కొట్టేలు కొట్టారు ప్రజలు. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆడోడ తలకాయలోడు అడిగినా మెడ మీద తలకాయలోడు వివరాలు ఇస్తాడు అయ్యి అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి ఉన్నది కదా వీడియోలు. ఇంకా ఆ ముచ్చిన ప్రజలు అన్నారు నీకు చూపించి, ఎవరిలో నువ్వు నన్ను సర్వే అడగడానికి వచ్చినావు, నీ ఆధారం ఏంది, నువ్వేంది, నువ్వు ఎవరు అని అడిగి ఎవరు పోరాళ్ళ పంపితే నువ్వు పంపినావు దారిన పోయే నువ్వు వాళ్ళని వీళ్ళను. ఇంకా సిగ్గు లేకుండా చెప్పుకున్నాడు వాళ్ళ మంత్రి. కుక్కలు వదిలి పెట్టారు మా ఊళ్ళో పోతే కాదు, నీ ముఖ్యమంత్రి మీదకి నీ మీకు కుక్కలు వదిలినట్టు ప్రజలు. నీ ప్రతినిధికి పోతే పంపితే నీ ప్రతినిధి మీద కుక్కలు వదిలినరు అంటే నీ మీద వదిలినట్టు సిగ్గుండాలి ఏమన్నా చెప్పుకోవడానికి. చేసే అన్ని సిగ్గు తప్పిన పనులు సరే లేక చెప్పుకోండి. ఇంకా వీళ్ళు ప్రభుత్వం నడుపుతారు, వీళ్ళ పొందా ఎవరు కొనుక్కో సోయి లేదు, పద్ధతి లేదు, బాధ్యత లేదు, కోఆర్డినేషన్ లేదు, చెప్పిన మాట మీద ఒక్క మాట మీద నమ్మకం లేదు. మనందరి సమక్షంలో ఈయనే చెప్పే రాత్రికి 12ంటికి కూడా పోయినా ఇస్తారు. టక్కీ మీద మీరు తలుపులు కొట్టి లేపుతుంది, మేము వేసింది మీరు 12ంటికి పోయి తెచ్చుకోండి అని చెప్పిండు అలా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి. జనం ఉందన్న మీరు 12ంటికి బ్యాంకు ఉండే సార్, పొద్దున 10 తర్వాత ఉంటుంది అని. పొద్దున 10ంటికి చూసిండ్రు.
పొద్దున 10 పోయింది, మళ్ళీ తెల్లారి 10 పోయింది, మళ్ళీ తెల్లారి 10 పోయింది. పాపం మీరు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు, మీకు అంత ఇంత భూమి వాళ్ళు పాపం అంటుందా ఏమన్నా టక్కి ఇట్లా ఉంది. ఎవడు నమ్మాలి, ఎట్లా నమ్మాలి వీళ్ళను? ఇవాళ బీసీ జనగణన అని చెప్పి వీళ్ళు చేసిన ప్రహసనం ఏదైతే ఉందో బీసీ జనాభాలో ఒక ఆందోళన కలిగిస్తుంది. అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది తప్పుల తడక. ఇంకొకటి కూడా ఎంత దుర్మార్గం అంటే 3% ప్రజలు పాల్గొనలేదు అని నువ్వే చెప్పినావు సిగ్గు తప్పి. ప్రజలు నిన్ను విశ్వసించలేదు అనే విషయాలు. మరి 3% ప్రజలు లెక్క లేకుండా, తెలియకుండా, వాళ్ళు ఎవరు తెలియకుండా, వాళ్ళు బీసీలా, ఎస్సీలా, ఎస్టీలా, ఇతర జనాభా తెలియకుండా నువ్వు ఎట్లా చెప్తావు లెక్క? కేసు పెట్టాల్సింది మీ మీద. ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు మీరు. రాష్ట్ర జనాభాను తక్కువ చూపించడం అనేది పెద్ద ద్రోహం, రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద విఘాతం. రేపు ఢిల్లీ నుంచి కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసా కూడా జనాభా లెక్కల నుంచి వస్తుంది. తలని లెక్క కట్టే ఇస్తారు. రేషన్ ఎట్లా ఇస్తారు? సభ్యుల సంఖ్యను బట్టే కదా ఇచ్చేది. దాన్ని బట్టి ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని కేంద్రం నీ మీద పెడుతుంది కేసు. నీ మీద జరగాలి విచారణ. సోయిందా ఏమైనా మాట్లాడేటప్పుడు? మంత్రులకు సోయి లేదు, అందులో నాయకులకు సోయి లేదు. వాళ్ళు ఉన్నాయని వాళ్ళ ఎమ్మెల్సీ చెప్పిండు ఏమని? ఈ లెక్క రేవంత్ రెడ్డి కాదు జానారెడ్డి అన్నాడు. అది ఏందో మరి ఇక్కడ మన జానారెడ్డికి ఏం ఎరకనో, కామారెడ్డిలో పైన శబరిలకి ఏం ఎరకనో. ఇది ఆశ్చర్యంగా ఉంది. నీ పార్టీ ఎమ్మెల్సీ గానే చెప్పు సమాధానం ఏందో మరి, మాకు కాదు కదా. నీకు సోయి లేక ఎందుకు కేసీఆర్ నీ మొన్న ఎంక్వైరీ ఏం పెడతావు? కేసీఆర్ 14 నుంచి పెడతాం బోర్ల పడుతూనే ఉంటుంది. ఎన్ని రోజులు వాగుతావు? ఇంకెన్ని రోజులు వాగుతావు? ప్రజలకు కూడా సహనం నశిస్తూ ఉంటుంది మీరు చేసే పనులకు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని ప్రజలకు సారీ చెప్పి మరొకసారి చేయండి సర్వే. మరొకసారి చేయండి. ఆ 3% ఇళ్ల కట్టలో కట్టిన తర్వాత చెప్పండి. ఆ 3% మిస్ అయిన వాళ్ళు బీసీ జనాభానా, ఓసీ జనాభానా, ఎస్సీ జనాభానా, ఎస్టీనా, మైనారిటీ, ఎవరు వాళ్ళు తెలంగాణలో కాదా? నీ మీద నమ్మకం లేక ఎందుకు కేసీఆర్ పిలుపునిస్తే దుబాయ్లో ఉన్నోళ్ళు, బొంబాయిలో ఉన్నోళ్ళు, ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ఖండంలో ఉన్నోళ్ళు, యూరోప్లో ఉండని, ఆసియా ఖండంలో ఉండని, ఆఫ్రికా ఖండంలో ఉండని, అమెరికా ఖండంలో ఉండని వచ్చి నమోదు చేసుకొని పోయారు. తెలంగాణ బిడ్డలుగా మాటర్స్ ఇక్కడ ఉండాలి. ఒక గది విశ్వాసం. నేను 26 రోజులు చేసినా, 36 రోజులు చేసినా, 36 రోజులు వారింటి ముందు పోయినా చెప్పుతో కొట్టి ఎలగొట్టిండు, కుక్కనోలు పెట్టిండు, మీద ఉంచి ఎలగొట్టిండు. చెప్పుడు సిగ్గులేక అసెంబ్లీలో చెప్తున్నాను. మాకు రాదనుకుంటారు భాష. మేము మొదలు పెడితే మీ ముఖాలు ఎత్తుకొని తిరగలేరు. ఇంకానంటే ఎందుకంటే ఎంక్వైరీ చేస్తారట, అమౌంట్ చేస్తారట. నీ వెబ్సైట్ ఏముంది? ఎందుకు ఇలా మాయం చేసినావు? వెబ్సైట్ ఎందుకు పని చేసినావు? ఎవడు దొంగ? నువ్వు కదా. ఇప్పుడు తాళం వేసుకొని ఎందుకు వేసుకున్నావు? అసెంబ్లీలో చర్చ కాగానే బయటికి పోయాడు ముఖ్యమంత్రి. అదే తీసేది ఆర్డర్ చెప్పొచ్చు. నిమిషాల మీద ప్రజలు చూస్తూనే ఉన్నారు, డౌన్లోడ్ చేసుకుంటూనే ఉన్నారు. టక్మని బంద్ అయిపోయింది. నవ్వుకున్నారు అసెంబ్లీలో అందరూ అటెండర్లు కానిచ్చి. ముక్కు మీద వేసుకుంటున్నారు. ఇదేం ప్రభుత్వం భయ్ గమ్మతున్నారు వీళ్ళు అని చెప్పి. ఇక ఇట్లా ఆడు పడుకున్నాడు, నిద్రపోయినాడు, కార్పొరేషన్ అక్కడ ఉన్నాడు, ఇంకోటి అక్కడ ఉన్నాడు, లేచి వచ్చి రేవంత్ రెడ్డికి నేను కూడా నాకు గుర్తు చేసుకొని చేసే చిల్లర మాటలు ఈ బంద్ చేసుకుంటే మంచిది కాంగ్రెస్ పార్టీ. స్నేహితుల మధ్య ఏర్పడిన స్వల్ప వివాదం మరో స్నేహితుడి హత్యకు దారితీసింది. ఈ ఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన షాబాజ్ డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన స్నేహితులతో కొంతకాలంగా స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ముగ్గురు స్నేహితులు వివాదం సద్దుమణిగేలా చర్చలు జరుపుకుందామని స్థానికంగా సమావేశమయ్యారు. వారి మధ్య మాటామాటా పెరిగి స్నేహితులు షాబాజ్ పై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో షాబాజ్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో 30 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హిమాయత్ సాగర్ వద్ద వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్, కిస్మత్పూర్ గ్రామంలో సుమారు 12 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మాజీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. सर ఒక్కసారి అన్న శ్రీనివాస్ బ్యాటరీ సెక్టర్ ఇక్కడ అశోక్ యాదవ్ గారి వేదికలకు ఆహ్వానిస్తున్నాం. లోపలికి రావాలి. మాజీ కార్పొరేషన్ ఆహ్వానిస్తా ఉన్నాం. కళా చంద్రశేఖర్ గారిని వేదికలకు ఆహ్వానిస్తా ఉన్నాం. ముఖ్య అతిథులకు రహదారులపై ప్రమాదాల నివారణ అవగాహనతోనే సాధ్యమని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. ప్రమాదాలు నివారించడానికి రహదారుల భద్రతా నియమాలను పోలీసులు నిత్యం అమలు చేస్తున్నారని జిల్లా ఎస్పీ తుషార్ డూండి తెలిపారు. జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా బాపట్ల పట్టణంలో అవగాహన ర్యాలీ జరిగింది. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. రహదారి భద్రతా నియమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రవాణా శాఖ ప్రతి వాహనదారుడు కనీసం పాటించవలసిన రహదారి నిబంధనలు. వాహనం ఎల్లప్పుడూ రోడ్డుకు ఎడమవైపు మాత్రమే, కుడివైపు నుండి మాత్రమే ఓవర్టేక్. అది మీ జీవితం అయినా కావచ్చు. పదిహేనవ తారీఖు వరకు మనము ఈ నెల రోజుల్ని రోడ్ సేఫ్టీ మాసోత్సవాలు అంటే రోడ్ సేఫ్టీ మాసోత్సవాల్ని మనం చేసుకుంటూ ఉన్నాం. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ విధమైనటువంటి మాసోత్సవాల్ని మనం చేస్తూ ఉన్నాం. మరి ఇందులో మనం ప్రజలకి, వాహనదారులకి, డ్రైవర్లకి మనం అవేర్నెస్ ఇవ్వదలుచుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి మనం ఏం అవేర్నెస్ వాళ్ళకి ఇస్తాము అని అంటే, లైసెన్స్ లేకుండా యంగ్స్టర్స్ని లేదా మైనర్ బాయ్స్, మైనర్ గర్ల్స్కి బండ్లు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అటువంటి తప్పు చేయకూడదు. ఏదైనా జరగరానిది జరిగినట్టయితే ఆ కుటుంబానికి తీరని శోకం మిగులుతుంది. ఆ గ్యాప్ని, ఆ ట్రాజడీని ఎవరు కూడా భర్తీ చేయలేరు, పూడ్చలేరు. సో ఆ విషయమే కాకుండా మద్యపానం కానీ, గంజాయి కానీ అలాంటి మత్తు పదార్థాలని సేవించి యువకులు ఎవరైనా కూడా వాహనాల్ని నడిపినప్పుడు వాళ్ళకి ప్రమాదం జరగడమే కాకుండా ఏ అన్యం పుణ్యం ఎరుగనటువంటి మిగతా డిసిప్లైన్, క్రమశిక్షణతో వెళుతున్న డ్రైవర్లకు కావచ్చు, వాళ్ళ కుటుంబాలకి కావచ్చు, వాళ్ళు కూడా ప్రమాదంలో చనిపోయేటువంటి ప్రమాదం అనేది ఉంది. సో ఈ విషయంలో కూడా మనం పూర్తి స్థాయిలో ప్రజలకి అవగాహన కల్పిస్తూ, అట్లనే కార్లు నడిపేటప్పుడు మనకు NH-216 ఉంది, NH-16 ఉంది. మన జిల్లాలో కూడా 2-3 నేషనల్ హైవేస్ ఉన్నాయి. కాస్త స్పీడ్ కూడా ఆ రోడ్ల మీద మనం వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి రోడ్ల మీద మనం వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ని ధరించాలి. నాట్ ఓన్లీ దట్ టైం, మనం అసలు ఇంట్లో నుంచి వెహికల్ బయటికి తీయంగానే సేఫ్టీ మెజరు సీట్ బెల్ట్ని మనం ధరించాలి. నాట్ ఓన్లీ డ్రైవర్ పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, మిగతా కూర్చున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా సేఫ్టీ మెజర్స్ పాటించాలి. మరీ ముఖ్యంగా యూత్ బైక్లు వాడతారు కాబట్టి బైకుల్లో ట్రిపుల్ రైడు 3-4 అలా వెళ్లకుండా ఇద్దరికి మాత్రమే ఉండేటట్టు వాళ్ళందరూ కూడా హెల్మెట్స్ తప్పనిసరిగా ధరించాలి. ఈ విధమైనటువంటి సేఫ్టీ మెజర్స్ని పాటిస్తూ, అదేవిధంగా ఎవరైతే ఫుల్ టైం డ్రైవర్లు కాకుండా ఫ్యామిలీ కార్లు కానీ అలా నడిపే వాళ్ళు నైట్ టైం డ్రైవింగ్ని హైవేల మీద వెళ్ళడం అనేది పూర్తిగా తగ్గించుకుంటే ప్రమాదాల నుంచి దూరంగా ఉండొచ్చు. ఫుల్ టైం డ్రైవర్లు కాస్త రాత్రులు మేల్కొనే అలవాటు ఉంటుంది. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, కొత్తగా కార్లు కొనుక్కుంటారు, భార్య పిల్లలు అందరూ వెళ్ళి ఏదో పిలిగ్రిమ్ వెళ్ళి వస్తూ ఉంటారు, వాళ్ళు నైట్ ఆగిపోవడం మంచిది. ఎక్కడుంటే అక్కడ వాళ్ళు నైట్ కూడా డ్రైవ్ చేసుకొని వచ్చేసి ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా గమనించుకొని చేయాలి. అట్లనే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రోడ్డు మీద వెళ్ళేటువంటి యూత్ వాళ్ళు లైసెన్స్ కలిగి ఉన్నారా లేదా, వాళ్ళు బూజింగ్ చేసి డ్రైవ్ చేస్తున్నారా లేదా, ఇటువంటి ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా పకడ్బందీగా జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు మీద మీరు ఎక్కడైనా కూడా గుంతలు పడిపోయాయి, రాత్రిపూట ఎవరైనా ఒక బైక్ రైడర్ వస్తే కింద పడిపోతాడు, అలాంటివి మీరు గమనించినట్టయితే ట్రాన్స్పోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి, తద్వారా మా దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినట్టయితే నేషనల్ హైవేలైనా స్టేట్ హైవేలైనా ఇమీడియట్గా వాటికి స్పందించి మనము ఆ గుంతలు కానీ పూడ్చడానికి, రోడ్డు కూడా సేఫ్గా ఉంచడానికి అవకాశం ఉంటుంది. అట్లనే డిపార్ట్మెంట్స్ ఎక్కడైనా కూడా ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి, అక్కడ కొంత రోడ్ ఇంజనీరింగ్ ఇంప్రూవైజ్ చేయాలి, దానివల్ల తగ్గించవచ్చు అనేటువంటివి కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్స్ జిల్లా స్థాయిలో జరిగినాయి. అలాంటి వాటిని కూడా ఐడెంటిఫై చేసుకొని డిపార్ట్మెంట్స్ మనకిస్తే మనం ఆ రోడ్ సేఫ్టీ ఇంప్రూవైజ్ కూడా మనం చేస్తాం. అంటే ఎక్కడైనా బ్లైండ్ కార్నర్స్ ఉన్న దగ్గర రైట్ సైడ్లో కొంత హైట్ చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా మనకు చేయడం జరుగుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మాసోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ ఎటువంటి ప్రమాదం రోడ్డు విషయంలో జరగకుండా, వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం రాకుండా, వాళ్ళకి ఎటువంటి గాయాలు తగలకుండా పూర్తి స్థాయి అవేర్నెస్తో సేఫ్టీ పాటించాలని చెప్పి కోరుకుంటూ, ఇది అందరికీ తెలియాలని ఈరోజు మేము ఇక్కడ ర్యాలీగా చేయడం అనేది జరుగుతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన
జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక రోడ్ సేఫ్టీ మంత్స్లో సిరీస్ ఆఫ్ యాక్టివిటీ చేస్తున్నాము. దాంట్లో ఒక మార్చ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్లెజ్ కూడా ఉంటుంది. రోడ్ సేఫ్టీ మంత్ ప్రతి సంవత్సరం మేము సెలబ్రేట్ చేస్తాము. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి ఆ మెసేజ్ వెళ్ళాలి, అవేర్నెస్ రావాలి. ఎన్ఫోర్స్మెంట్ అయితే 24/7 డైలీ నడుస్తుంది, సంవత్సరంకి నడుస్తుంది. కానీ ఈ నెలలో పబ్లిక్తో ఫీడ్బ్యాక్ తీసుకొని, మీడియాతో ఫీడ్బ్యాక్ తీసుకొని, ఇప్పుడు మన జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో కూడా కలెక్టర్ సార్ చాలా క్లియర్గా చెప్పారు. స్పెషల్ కమిటీస్ కూడా బ్లాక్ స్పాట్స్కి ఫామ్ చేయడం జరిగింది. అక్కడ ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. సో అది ఒక ఆస్పెక్ట్ ఉంది. తర్వాత ఎన్జిఓస్ని కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ ఎంత చేసినా పబ్లిక్కి ఆ చేతన రాకపోతే, ఇన్వాల్వ్మెంట్ ఉండకపోతే ఆ మార్పులు రాదు. సో మీ ద్వారా కూడా ఈ వాక్ చేసుకొని ఇవి అంతా కూడా ఒక మెసేజ్ తీసుకువెళ్ళి, ఎందుకంటే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిన ఆ కుటుంబంకి జరిగిన నష్టం ఒక చిన్న హెల్మెట్, ఒక అవేర్నెస్, ఒక సీట్ బెల్ట్ పెట్టుకొని మేము కొంచెం స్పీడ్ లిమిట్ పెట్టుకొని కాపాడుకోవచ్చు. సో అదే మన తరఫు నుండి మెసేజ్. ఆ సిరీస్లో ఇప్పుడు మీరు కూడా అందరూ చూసి ఉంటారు, బాపట్ల టౌన్లో గట్టిగా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ ఈ నెల 14న తెలంగాణ రాష్ట్ర బంద్. మాలజాతి రేవంత్ సర్కార్పై తిరుగుబాటుకు సిద్ధం కావాలని పిలుపు. అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ హామీలు నెరవేరుస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలన్న పటేల్ రమేష్ రెడ్డి. స్నేహితుడి హత్యకు దారితీసిన స్నేహితుల మధ్య స్వల్ప వివాదం. పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన. 30 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. పనులను ప్రారంభించిన స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యే. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.